మనకు అంత ఉపయోగకరం కాదేమో. మనం ఏమనుకుంటాం, దాన్నే పట్టుకుని అలాడుతుంటాం. అదే బాగుంది, అదే బాగుంది, అదే బాగుంది, ఆ డిజైన్ బాగుంది, ఆ ఇల్లు బాగుంది, ఆ ప్రపోజల్ బాగుంది, ఆ చదువు బాగుంది, ఆ ఉద్యోగం బాగుంది, అంతా అదే దేవుడు అంటున్నాడు, నేను ఇంకా నీకు శ్రేష్టమైనది, యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించిన కీర్తనలో ఉంది. ఉత్తమమైనది అనుగ్రహిస్తాడంటే మళ్ళీ ఇంట్లో నిలబడాలా, కష్టపడాలా, ప్రయాసపడాలా, తిరిగి ప్రవహించేదా కనిపెట్టుకొని ఉండాలా. చాలాసార్లు మనం అనుకుంటాం, ఏంటో ప్రార్థన చేస్తున్నాం, సిలువ అంటున్నాం, వాక్యం అంటున్నాం, మందినికి వస్తున్నాం, కానీ కష్టాలన్నీ నాకే, బాధలన్నీ నాకే, అనారోగ్యాలన్నీ నాకే, ఆర్థిక ఇబ్బందులన్నీ నాకే, రోగాలన్నీ నాకే, దాన్ని పోయి కూడా వచ్చేస్తున్నాయి. నాకు కాదు, మామూలుగా మనం అనుకుంటాం కదా, అన్నీ నాకే వస్తున్నాయి, మిగతా వాళ్ళు అందరూ బాగున్నారు చూడు. కీర్తన 26:8, Psalm 26:8, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నివసించు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రేమించే వ్యక్తి ఎప్పుడు పని చేస్తాడు? లవ్ ఆల్వేస్ వర్క్స్. లవ్ ఈజ్ నాట్ స్లగ్గర్డ్. ప్రేమ సోమర్తనం ఉండదు దాంట్లో. యేసు ప్రభువారు మనల్ని ప్రేమించినాడు కనుక మన కొరకై తను తాను అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు. మనం ఆ యేసు ప్రభును ప్రేమిస్తే మనం కూడా ఆయన కొరకై పరిచర్య చేయటానికి ముందుకు వస్తాం. ఇక రాసినారు, నీ తేజోమహిమ నివసించే స్థలమును నేను ప్రేమించున్నాను. అక్కడ ఆయన మనల్ని నిలువబెట్టేటి కొరకై తోడుకొని వచ్చినాడు. ఆ నిలువబెట్టే క్రమంలో ఆయన ఏం చేస్తున్నాడంటే, మన నిర్గమ 15లో చదివాం కదా, ఏలుచున్నాడు యెహోవా రాజ్యం, ద లార్డ్ ఈజ్ ఆన్ ద థ్రోన్. కనుక దేవుని మందిరము, దేవుని ప్రజల మధ్యలో ప్రభు సింహాసన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఏలుచున్నాడు. ఆయన ఏలుబడి కింద ఉండేవాళ్ళు నిలబడుకొని ఉంటారు. ఆయన ఏలుబడి కింద లేనివారు వాళ్ళని నిలబడలేరు. ఇప్పుడు ఒక 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకొని వస్తా. ఏంటవి? స్థలములోనికి తోడుకొని వచ్చినాడు. ఏ స్థలము? వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. సరే, చాలా పేర్లు దీనికి వాడబడుతూ వచ్చింది సంఘానికి. పాత నిబంధనలో సంఘం అంటే దేవుని మందిరం, కొత్త నిబంధనలో ఆ దేవుని మందిరానికి సంఘం అని, జీవముగల దేవుని సంఘము అని, దేవుని మందిరం అనే పదాలు వాడబడుతూ వచ్చినాయి. పాత నిబంధనలో మందిరం అన్నా, దేవుని సంఘం అన్నా, పరిశుద్ధాలయం అన్నా, యెరూషలేము అన్నా, ఇవన్నీ కొత్త నిబంధనలో యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన సంఘమునకు పర్యాయ పదాలుగా వాడబడుతూ వచ్చినాయి. అందుకే పాత నిబంధన అంతట్లో దేవుని మందిరంలో ఏం చేయాలా అని ఒక పదం రాశారు. కొత్త నిబంధన అంతట్లో దేవుని పదం మందిరంలో ఏం చేయాలని ఇంకో పదం రాశారు. అది నేను ముగించక ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఆ దేవుని మందిరానికి దానికి ఒక స్థలము అని పేరు పెట్టారు. ఏం స్థలం అంటే అది? చాలా పదాలు, విశేషణాలు పరిశుద్ధాత్మ దేవుడు వాడాడు. మీరు అనుమతిస్తే కీర్తనల్లో వాడబడిన 5 పేర్లు మాత్రమే మీ గమనానికి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. మొదటి పేరు 18వ కీర్తన, Psalm 18. 18వ కీర్తన 16. కీర్తన 18:16. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. ఏ స్థలము? ఉన్నత స్థలం. ఎందుకు ఉన్నత స్థలము? వెరీ గుడ్, మీరు చాలా బాగా చెప్తారు. చెప్పరు కానీ చెప్తే గన్ షాట్ కరెక్ట్ చెప్తారు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు. ఏ స్థలాల్లో ఉంటాడు? ఉన్నతమైన స్థలములలో నివసించేవాడు. ఉన్నతమైన వాడు ఉన్నతమైన దాన్ని ఆలోచిస్తాడు, దాన్ని ఆలోచించాడు. గొప్పవాళ్ళు గొప్ప సంగతిలో ఆలోచిస్తారు, బలహీనలు బలహీనమైన సంగతిలో ఆలోచిస్తారు. ఆయన పేరే ఉన్నతుడు. అందుకే ఆయన ఉత్తమమైనది ఆలోచిస్తాడు. ఆయన ఉత్తముడు కనుక ఆయన చేయనదంతయు ఉత్తమమైనది. కనుక ఆ ప్రియమైన ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకై ఆ ఉన్నత స్థలములో నుండి ఏ స్థలములోనికి వచ్చినాడు? ఏ స్థలంలోనికి వచ్చినాడు? ఓకే, మీకు తెలుగు రాదనుకుంటా కదా, అంత ఇంగ్లీష్ మీడియమే. నేను చెప్తాను. ఏ స్థలంలోనికి వచ్చినాడంటే స్థలము లేని స్థలములోనికి వచ్చినాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్, చాప్టర్ 2. తన తొలిచూలు కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి, ఎక్కడ లేదు స్థలము? సత్రం అంటేనే ఏంటి? ఎవరన్నా ఇక్కడ సత్రంలో ఉన్నోళ్ళు ఉంటే చేయొద్దండి. బైబిల్లో, తెలుగు బైబిల్లో సత్రం అనే మాట 2 సార్లే రాయబడింది. పాత నిబంధనలో ఒకసారి, కొత్త నిబంధనలో ఒకసారి.
సత్రము అంటే ఏంటంటే దారంబడి పోయేవాళ్ళు, ఆశ్రయం లేని, అభాగ్యులు, దిక్కులేని వారు. దాంట్లో ఇప్పుడైతే ఎవరు ఉంటారంటే ఈ రకరకాల ఊరు బయట ప్లాస్టిక్ కవర్ షెడ్లు వేసుకొని తార్పాలు వేసుకొని ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు మరి మీరు? షికారు వాళ్ళ ఏదో రకరకాల ప్రాంతాన్ని బట్టి వాళ్ళని పేర్లు పిలుస్తుంటారు. వాళ్ళు ఒక వారం అక్కడ ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో వేరే వాళ్ళు వస్తుంటారు. అలాగా సంచార జీవులు అంటాం వాళ్ళు. వాళ్ళు అక్కడక్కడ జిప్సీస్ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడికి వచ్చినాడంట? సత్రంలో ఎవడని పోతారు. ఇప్పుడు మిమ్మల్ని అడిగినాం అనుకోండి, బ్రదర్ నేను హైదరాబాద్ వస్తున్నాను అంటే, రండి బ్రదర్ ఇక్కడ సత్రం ఉంది మీకు అన్నాం అనుకో. ఎట్ట కనిపిస్తున్నాను మీకు? సత్రంలో పెడుతున్నారేంటి? నాకు మంచి హోటల్ ఉండాలా, లేకపోతే అకామిడేషన్ ఉండాలా, గెస్ట్ హౌస్ ఉండాలా అని ఓషి మనం అంటాం. సత్రంలో ఎవరు వస్తారండి? ఆ బాకీలే కదా. అసలు సత్రం అంటేనే అలాంటిది. దాంట్లో కూడా వెళదామంటే కూడా స్థలం లేదంట. స్థలం లేని స్థలంలోనికి వచ్చినాడు. ఎవరు? కరెక్ట్ తెలుగు పదాలు చెప్పండి. మీకు ఏది నోటికి వస్తే చెప్పొద్దండి, కరెక్టే మీరు చెప్పేవాడిని. అర్థమైందా? మాధుర్యం ఎలాగొస్తుందంటే, స్థలము లేని స్థలంలోనికి ఎవరు వచ్చినారు? ఉన్నతమైన స్థలమందు చేయబెట్టి పట్టుకునేవాడు వచ్చినాడు. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! ఎవరైనా ఉన్నత స్థలంలో ఉన్నతంగానే తిరుగుతారు. పైన కార్లలో, ఆటోల్లో, సైకిల్లో, స్కూటర్లో నడిచిపోయేవాళ్ళు, ఏం లేని వాళ్ళు అలాగే ఉంటారు. కానీ ప్రభు అలా కాదు. ఉన్నత స్థలమందు ఆసీనుడైన దేవుడు పాపలమైన మనల్ని ప్రేమించి మన కొరకై సత్రము లేని స్థలంలోనికి, సత్రములో కూడా ఆయనకు స్థలం లేని స్థలంలోనికి వచ్చినాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన ప్రేమ. అందుకే దీన్ని తీసుకుని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాసినారు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును. ఏంటి ఆ మనస్సు అంటే, ఆయన దేవుడయ్యుండి దేవుని యొక్క సౌకర్యాలన్నీ పొందగలిగిన అర్హత కలిగిన వాడయ్యుండి దాసుడుగా, రిక్తుడిగా మన కొరకై ఈ భూమి మీద జన్మించినాడు. నేను ఇందాక చెప్పాను కదా, తెలుగు బైబిల్లో సత్రం 2 సందర్భాల్లో కనిపిస్తుందని. మొదటి సందర్భం నిర్గమకాండంలో కనిపిస్తుంది, అది మోషేకి సంబంధించింది. ఈ 2వ సందర్భంలోనే యేసుప్రభు వారికి సంబంధించింది. అంటే నాకు తెలిసి సత్రం దగ్గర కనిపించే ఇద్దరు వ్యక్తులు భూమి మీద మహోన్నతమైన వ్యక్తులే, సామాన్యమైన వ్యక్తులుగా జీవించడానికి ఇష్టపడ్డారు. మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు, యేసుప్రభు వారు భూమి మీద మిక్కిలి లేదా అతి పరిశుద్ధుడు. ఇప్పుడు సంగతి ఏంటంటే, మనకు సత్రం లాంటి అనుభవం ఉందా? అంటే తగ్గించుకునే అనుభవం ఉందా? ఇంకా పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఉన్నత స్థలమందు ఆసునైన వాడే ఇంత తగ్గించుకొని మన కొరకై భూమి మీదకి దిగి వచ్చినాడు. మీరు చూడండి, లోకములో ఆయా పరిస్థితులు గమనిస్తుంటారు కదా. సాధారణంగా గర్భిణీ స్త్రీలకు విపరీతమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఒక్కడ 9 మాసాలు 9 నెలలు నిండిన గర్భిణీ స్త్రీ ఒక పల్లె వెలుగనే మామూలు ఆర్డినరీ బస్సు ఎక్కింది అనుకోండి. బస్సు నిండుగా ప్రయాణికులతో ఉంది, ఆమె కాలు పెట్టడానికి కూడా స్థలం లేదు. చుట్టుపక్కల చూసిన వాళ్ళు, సహోదరులు కానీ సోదరులు కానీ, అలాగే నిలబడమ్మా నువ్వు బాగా వచ్చినావు ఇక్కడికి అని అంటారా? ఏమంటారు మరి? వెంటనే ఆ పక్కనే లేచి వీళ్ళు కదిపేసి, ఇదిగో ఏమి వచ్చింది, ఆమె నిండు గర్భిణి, ఎలాగ నిలబడుతుంది, లేరా, లేకపోతే లేమ్మాయి అని పక్కన లేపేసి ఒక పెద్ద సీటు పెట్టి అమ్మలక్కలు మన్నించండి, ఇద్దరికి సిస్టర్స్ అక్కడ దగ్గర చేరి ఆమెకు అంత భద్రత కాపుదల ఇస్తారు. తర్వాత ఆమెకి దిగేటప్పుడు ఒక మాట చెప్తారు అనుకో, బస్సులో ఎందుకు వచ్చావమ్మా, ఏదైనా కారులోనో ఆటోలో రాకపోయావా, ఇదంతా ఎక్కువ కొదుపులు ఉంటాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది కదా అని చెప్పి ఇంకోసారి ఇలాగ రావద్దు అని. బహుశా ఆమె దించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, స్త్రీలైనా పురుషులైనా అలాంటప్పుడు ఏం భేదం లేకుండా ఆమెను పట్టించుకొని దింపుతారు కదా. లోక రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కన్య గర్భాన్ని ఇలాంటి ఒక పెద్ద హాల్లోనికి వచ్చినారు. మనుషులంతా ప్రజాసంఖ్యలో రాయించుకోవటానికి వాళ్ళ లగేజీలు తీసుకొని వచ్చినారు కదా. బయట అట్లా ఖాళీ స్థలం ఉంటే పశువుల పాకలు ఉంటాయి కదా, పాకలు వేసింటారు. అక్కడ వాళ్ళకి గాడిదలను కట్టేసింటారు. పశువులు అంటే మన మాదిరి ఎద్దులు ఆవులు కాదు, వాళ్ళు గాడిదలు కట్టేస్తారు, గాడిదల మీదే వస్తారు. గుర్రాల మీద వచ్చేవాళ్ళు అంత తేలిగ్గా రారు అక్కడికి. గాడిదలు బయట కట్టేసి ఇలాగ లోపలికి వచ్చి ఒక మూలకు ఒక్కోళ్ళు అందరూ బ్యాగులు పెట్టుకొని పడుకొని ఉన్నారు. ఇలాగ ఒక స్థలంలోన మీరు రైల్వే స్టేషన్లోకి వెళ్ళినప్పుడు వెయిటింగ్ హాల్స్ చూసింటారు కదా, ఒక టేబుల్ పెట్టుకొని ఒకళ్ళు కూర్చుని ఉంటారు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎవరో ఒకళ్ళు.
వాళ్ళు అదంతా హాల్ మెయింటైన్ చేస్తుంటారు. ఆ సత్రంలో ఒక వ్యక్తి కూడా సూపర్వైజర్గా ఇలా కూర్చొని ఉంటే, అప్పుడు యోసేపు నిండు చూలాలైన భార్యను తీసుకుని వెళ్ళి, ఇదిగో నిండు చూలాలు నా భార్య, ఈ రాత్రి ఇక్కడ ఉంటాము, ఉదయం మా ప్రజా సంఖ్యలో పేర్లు రాయించుకొని మేము వెళ్ళిపోతాం, ఉండొచ్చా అని అన్నారు. ఎక్కడుందే స్థలం చూడు, అందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళని సర్దుకుంటారండి, సర్దుకోండి, మాకేం అభ్యంతరం లేదన్నారు. ఆవిడ పక్కన వాళ్ళని అడగా, అమ్మా నా భార్య నిండు గర్భిణి, ఈ రాత్రి ఇక్కడ ఉండి ఉదయం ఇక్కడ మాకే స్థలం లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుంటే మధ్యలో మీరు పానకల పొడకల మాత్రం వచ్చేసారేంటి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మాకు స్థలం లేదన్నారు. ఆ మూలకి వెళ్ళారమ్మా, కొద్దిగా రాత్రి ఇక్కడ ఉండిపోతాం, మాకు కూడా అసలు స్థలమే లేదు, ఆ మూలకి వెళ్ళండి అన్నారు. అలాగ 4 దిక్కులు చూశారు, ఏ దిక్కున వారిని చేర్చుకోలేదు. బైబిల్లో రాయబడిన సత్రములో ఎవరికి స్థలం లేదు. ఏ భూమిని చేసినాడో ఆ దేవుడికి స్థలం లేదు. ఏ భూమికి పేరు పెట్టాడో ఆ రక్షకునికి స్థలం లేదు. ఏ రక్షకుడు భూమిని సృజించినాడో ఆయనకి స్థలము లేదు. ఆ దినాన బస్సులో ఉన్న ప్రయాణికుల కంటే ఘోరంగా ప్రవర్తించారు సత్రములో ఉన్న మనుషులు. మానవత్వము మృగ్యమైపోయింది. ఆ రాత్రి సత్రంలో మానవత్వం లేకుండా మృగత్వము దాడి చేస్తూ వచ్చింది. ఆ దినాన్ని నిరాకరించింది. 9 నెలలు నిండిన గర్భవతిని కాదు, ఆ గర్భములో ఉన్న లోకరక్షకుణ్ణి. ఆ దినాన మానవ జాతి స్థలము లేదని చెప్పింది ఒక స్త్రీకి కాదు, ఒక సృష్టికర్తకు. ఆ దినాన ఇక్కడ స్థలము లేదని పలికింది వారొక సామాన్యమైన కన్యకు కాదు, సమస్తాన్ని ఏలుచున్న రాజుకు. ఆ తర్వాత అలా బయటికి వెళ్ళిపోతే బయట పాకలు ఉంటాయి కదా, ఆ పాకలకి సత్రానికి మధ్యలో ఖాళీ స్థలం ఉంది. ఆ మధ్యరాత్రి దాటిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఆమె గర్భవతి అయింది, ఉన్నది కదా, ఆమె కాన్పైంది. బహుశా యోసేవే తీసుకొని కార్యక్రమాలన్నీ చేసినాడేమో. తర్వాత వీళ్ళు ఇక్కడ ఉంటే తెల్లవారుదాం 4 గంటలు 5 గంటలకు కొంతమంది లేచి వాడు ప్రజాసంఖ్యలో పేర్లు రాయించుకున్నాడు, ఉదయం వెళ్ళిపోతుంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళి ఆ పశువుల పాకలో వాళ్ళు కట్టిన గాడిదని ఉచ్చుకుంటా ఉన్నారు. ఇక్కడేదో అలకడేసింది, ఎవరు అక్కడ? మేమేనండి. మీరంటే ఎవరు? రాత్రి సత్రంలోకి వచ్చాం కదండి, స్థలం ఇమ్మని, భార్య గర్భవతి అని చెప్పాను కదండి, నెలలు నిండిపోయాయని చెప్పాను. మీరే, మరి ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదండి, ఇలాగే నిలబడుకొని ఉన్నారా? ఏంటి? ఏం లేదు, మౌనం, నిశ్శబ్దం. మొత్తానికి కాన్పైందే అయిందండి. ఎవరు పుట్టారు? మాకు పిల్లవాడు పుట్టాడు. మరి ఏం చేస్తున్నారు అక్కడ? ఇలాగే వెట్టగలిగిస్తున్నామండి. అయ్యో, అక్కడ కలిగిస్తున్నారా? తెచ్చి నా పశువుని నేను తీసుకెళ్తున్నా, అది మేసిన తొట్టుంది, అక్కడ ఆ బిడ్డను పెట్టండి, వెట్టగలుగుతుందేమో. దైవమా, ఇది ఏమి ప్రేమ! పాపాత్ముడైన మానవుని కొరక ఈ భూమి మీదకి ఆ రక్షకుడు అర్థించడానికి ఇష్టపడినప్పుడు మానవుడు ఆయన్ని అంగీకరించలేదు, నిరాకరించలే. లోకరక్షకుడు ఉద్భవించాలంటే ఏ రోజు ఇంట్లో పుట్టవచ్చు, ప్రధాన యాజకుని ఇంట్లో పుట్టవచ్చు, అన్న కైపవారి ఇంట్లో పుట్టవచ్చు, ఎక్కడైనా ఆయన పుట్టవచ్చు. కానీ ఒక పేద కన్య గర్భాన్ని జన్మించడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు వారు ఏదో పాత బట్టలు, చీరలు అవి తెచ్చుకున్నారేమో, అవి ఆ మాంసపు ముద్దకు చుట్టి ఆయన గాడిదని తీసుకెళ్ళిపోతే ఆయన మేసిన తొట్టి ఖాళీగా ఉంటే ఆ తొట్టెల్లో లోకరక్షకుని ఉంచినారు. అదే పరిశుద్ధ స్థలం. పరిశుద్ధుడు ఎక్కడున్నాడు? అదెంత పాకైనా, అదెంత పశువుల తొట్టి అయినా, అదెంత అంతఃపురమైనా, అది ఆయన నివాస స్థలం. ఆ రక్షకుడు మనల్ని ప్రేమించి మన కొరకే శిలువ మీదకి వెళ్ళి స్వరూపమైన సొగసైన లేనివాడుగా వికారుడిగా మార్చబడి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడైనాడు. దైవమా, ఇది ఏమి ప్రేమ! ఉన్నత స్థలములో ఉన్న వ్యక్తి స్థలము లేని స్థలములోనికి వచ్చి హృదయంలో స్థలము కావాలని కోరి ఆ హృదయాన్ని ఆక్రమించుకొని ఆయన పరిశుద్ధ స్థలములోనికి కృప ద్వారా తోడుకొని వచ్చాడు. ఇది మన కన్నులకు ఆశ్చర్యం, మన చెవులకు అర్థం కాదు, మన శరీరానికి అస్సలు వంటబట్టదు. ఈ ఆధ్యాత్మికమైనది దైవ మర్మం. ఇది గొప్ప మర్మం. నీ తేజోమహిమ నివసించే స్థలమును నేను ప్రేమించుతున్నాను. ఎందుకు ఈ కీర్తన కాడన్నాడంటే పాత నిబంధనలోనే దైవ సాన్నిధ్యాన్ని అంతగా ఆయన అర్థం చేసుకున్నాడు కనుక అలాగూ ప్రేమించే అనుభవంలోనికి వచ్చినాడు. పాత నిబంధనలోనే ఇలాగుంటే
కొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క క్రిస్మస్ అంటే మనకు తెలుసు, పుట్టిన దినము తెలుసు, ఎలాగ పుట్టాడో తెలుసు, ఎలాగ జీవించినాడో తెలుసు, ఎలాగ మన కొరకే చనిపోవటానికి మనఃపూర్వకంగా ఇష్టపడ్డాడో తెలుసు, ఎలాగ సమాధి చేయబడ్డాడు, ఎలాగ తిరిగి లేచినాడు, ఎలాగో ఆరోహణమైనాడు, ఎలాగ రాబోతున్నాడో ఇవన్నీ ఎరిగిన మనము ఆ ఉన్నత స్థలంలో ఉన్న ప్రభువు కొరకు ఇంకెంతగా జీవించి ఆయన ప్రేమించవలసిన వారమై ఉన్నాము. నీ బలము చేత నీవు మమ్మను పరిశుద్ధ స్థలములోనికి తోడుకొని వచ్చితివి, లేదా పరిశుద్ధ ఆలయంలోనికి తోడుకొని వచ్చితివి. 18వ కీర్తన 33వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. ఉన్నత స్థలములో నుండి నన్ను చేయి పట్టుకొని ఆయన మహాజలరాశుల్లో నుండి తీసి పడేసాడా, చంపేశాడా, ఏం చేశాడు? 16:33 చెప్పాడు. చూడండి ఆయన ప్రేమ ఎంత గొప్పదిగా మనకు కనిపిస్తుంది. ఎత్తైన స్థలం మీద నన్ను నిలుపుచున్నాడు. ఆయన ఎత్తైన స్థలంలో తీసుకుని వచ్చి కూడా పడేయలేదు, నిలబెట్టేస్తున్నాడు. కొన్ని నిలబడవు కదా. ఉదాహరణకు మనం ఒక రొవ్వొత్తి తీసుకున్నాం అనుకోండి, వెలిగించుకున్నాం, నిలబెట్టడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తుంటే నిలబడదు. దానివల్ల చాలా ప్రయత్నం చేస్తే ఎప్పుడో ఒకసారి నిలబడటానికి ప్రయత్నం చేస్తాం. అలాగే మనల్ని కూడా రక్షించిన తర్వాత నిలువబెట్టాలని ప్రభు ప్రయత్నం చేస్తున్నాడు. మనం పాపం వైపు జోగిపోతుంటాం. ఆకర్షణ, పుల్, గ్రావిటేషనల్ పుల్. చంద్రగ్రహణం రోజు అలలు ఎలాగ ఉప్పొంగి వెళ్తూ ఉంటాయో అలాగ ప్రతిరోజు గ్రహణం పట్టినట్లు విశ్వాసులు పాపం వైపు అలాగ లాగబడి పీలు పడుతున్నప్పుడు ప్రభువారి శిలువ శక్తి చేత ఆ పాపపు శక్తిని ఓడించి జయించి బంధకాలు తెంపించి నిలువబెట్టాలని కోరుతున్నాడు. అందుకే బైబిల్లో రాయబడిన త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాటకును ఆనందముతో తన ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుట కొరకు దేవుని యొక్క యేసు ప్రభు యొక్క ప్రయాస అంతా అదే. మనం నిలబడాలా. మన ప్రయాస అంతా ఏంటి? మనం పడిపోవాలని మన ప్రయాస. ఎందుకంటే లూసిఫర్ మన ఫ్రెండ్ కదా, వాడు ఏం చెప్తే అదే మనం వింటాం, కానీ ప్రభు చెప్పేది సాధారణంగా మనం వినము. అందుకనే ప్రభు ఏం నిలబడి ఉంటాడు, మనమేం పడుకొని ఉంటాం. ఎక్కడ జరిగే ప్రక్రియ ఇది? మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను. చాలు. యెహోవా ఎట్లున్నాడు? నిలిచి ఉన్నాడు. యాకోబు ఎట్లున్నాడు? పండుకొని ఉన్నాడు. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ గాడ్ అండ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఇది దేవుని మందిరం, ఇది బేతేలు, ఇది దేవుని నివాస స్థలము. కనుక ఈ ఎత్తైన స్థలంలో మనుషుడు ఎలాగున్నాడంటే పడుకొని ఉన్నాడు. కానీ దేవుడు మానవుడు పడుకొని ఉన్నవాడు భూమికి ఎన్ని డిగ్రీల్లో ఉంటాడు? ఓకే, 0 డిగ్రీలో ఉంటాడు. ఈ 0 డిగ్రీ వాడిని తీసుకొని వచ్చి ఇలాగ నిలబెట్టాలి. ఎన్ని డిగ్రీలు? 90 డిగ్రీల్లో నిలబెట్టాలి. ఈ 90 డిగ్రీలో నిలబెట్టడానికి దేవుడు కూడా ఏం చేయాలి మరి? ఇప్పుడు నిలబడడం అంటే నిలబడట్లేదు, ఆయన కూడా పడుకోవటానికి ఇష్టపడ్డాడు. చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనమా. అయితే ఆ దూత భయపడుకుడి అమ్మ 12వ వచనం. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడలతో చుట్టుబడి ఒక తొట్టిలో డాష్. ఎలాగున్నాడు? ఎందుకు పడుకున్నాడు? పడుకొని ఉన్న మనల్ని తిరిగి దేవునితో పాటు నిలబెట్టుట కొరకై ఆయన కూడా మనతో పాటు ఐక్యపరచుకోవాలని సంకల్పించి పరుండబెట్టబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన క్రీస్తు యేసుతో పాటు దేవుడు మనల్ని లేపినట్లుగా లేపాడు. ఇప్పుడు ఆ యేసు ప్రభువారు తొట్టిలో పడుకొని ఉన్నాడు. శిలువ మీదకి వచ్చినప్పుడు ఎలాగున్నాడు? పడుకుంటే కుదరదు. ఇప్పుడు మన కొరకు ఆయన శిలువ మీద వేలాడదీయబడ్డాడు. కనుక ఆ శిలువ ద్వారా పడుకొని ఇప్పుడు మనుష్యుడు దేవునితో పాటు నిలబడే శక్తిలోనికి వచ్చినాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొద్దవే! ఈ దేవుని మాటలు మనం అనేకసార్లు వింటుంటేనే గూజ్ బంప్స్ వస్తాయి, వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి. మాలాంటి వాళ్ళ కొరకు ఇంత త్యాగం చేసేవా? ఇది ఎవరో దేవదూతల కొరకు చేసింటే ఎంత బాగుండు. దరిద్రమైన మా కొరకే ఇదే. అందుకనే
తేజోమహిమ నివసించే స్థలము నేను ప్రేమించుచున్నాను. ఆ స్థలమందున్న దేవుడు మన కొరకై ఈ కార్యం చేయ సంకల్పించినాడు. ఈ స్థలం యొక్క విశిష్టతలు 2 చూసినా. మొదటిదేంటి? ఉన్నత స్థలములలో నుండి చేయి పట్టుకున్నాడు. రెండవది ఏంటి? పట్టుకున్న తర్వాత ఎత్తైన స్థలములలో నిలువబెట్టాడు. మనల్ని పడుకోబెట్టకుండా ఆయన నిలువబెట్టాలని సంకల్పించినాడు. నిలువబెట్టిన తర్వాత ఏం జరిగింది? 3వ పేరు 18వ కీర్తన 19వ వచనం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. ఇప్పుడు ఎక్కడ తీసుకుని వచ్చినాడు? మనం ఏమనుకుంటాం, మందిరం అంటే చాలా చిన్న స్థలం కదా, ఇరుగు కదా అనుకుంటాం. మన దృష్టిలో అది ఇరుకు. దేవుని దృష్టిలో ఎలాగుందంట అంటే దిక్కులు లేకుండా ఉన్నది. ఉత్తరమ, తూర్పు, పడమర దిక్కులు అలాగ లేకుండా, అంటే సార్వత్రికమైన సంఘము. యేసుప్రభు వారు మనల్ని రక్షించిన తర్వాత ఈ సార్వత్రికమైన సంఘములోనికి తోడుకొని వచ్చినాడు. సంఘం యొక్క అంగములయ్యా. ప్రభు అన్నాడు, ఐ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ నాట్ టు బి మినిస్టర్డ్ టు బట్ టు మినిస్టర్ అంటు. నేను సేవ చేయించుకోవటానికి భూమి మీదకి రాలేదు, కానీ సేవ చేయటానికి భూమి మీదకి దిగి వచ్చినాను. అందుకే ఆయన పుట్టుక ఆయన నిస్వార్థమైన సేవను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి దైవాంశ సంభూతుడు, ఇలాంటి దైవం వచ్చినాడు కనుక భౌతికంగా ఇరుకున్న, కష్టంగా ఉన్న, ఇవన్నీ భౌతికంగా మనకు కనిపించేది. ఆధ్యాత్మికంగా ఆత్మీయమైన విశాలతలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు ఎన్ని స్థలాలు చూసినాం? మొదటి స్థలం ఏంటి? ఉన్నత స్థలం. స్థలం ఏంటి? ఎత్తైన స్థలం. అందుకే కీర్తనకాడ దావీదు అన్నాడు, లీడ్ మీ టు ద రాక్ దట్ ఈస్ హైయర్ దెన్ ఐ. ఎత్తైన స్థలము, ఎత్తైన కొండ, ఎత్తైన కోట. ఈ కీర్తనకాడు ఎలాంటి క్రిస్మస్ చేసుకుంటున్నాడు చూడండి. మన క్రిస్మస్ అంతా భూమి మీద ఇదేం సౌత్ ఇండియన్ మాల్, ఆ మాల్, ఈ మాల్, ఈ మాల్, గోల్మాల్. తర్వాత ఏంటి? ఫ్యాషన్ మారుతుంది, ట్రెండ్ మారుతుంది, అన్నీ మారుతున్నాయి, కానీ ఉదయం మాత్రం మారడం లేదేమో. ఈ కీర్తనకాడు మనతో పాటు లేకుండా ఉన్నతమైన స్థలము. క్రిస్మస్ మనం వెళ్ళి, బ్రదర్ మీరు ఎలాగ చేసుకుంటారంటే, ఆల్ ఎత్తైన కొండ, ఎత్తైన దుర్గము, ఎత్తైన కోట, ఎత్తైన స్థలం, అన్నీ ఎత్తైన. అదేంటి బ్రదర్ మీరేం కనిపించలేదే షాపింగ్ మాల్లో? మనం అంత స్టేజ్ దాటేసాం బ్రదర్. దావీదులాగా మనం కూడా ఆ ఆధ్యాత్మికమైన అనుభవంలో పొంగిపోతుంటే ఎంత బాగుండు. 18వ కీర్తన, ఆయన చేతిలో నుండి జాలువారిన ఒక అద్భుతమైన అమృత కిరీటం. 4వ స్థలం చూస్తామా? 132వ కీర్తన 5వ వచనం చదవండి. సరే నేను చదువుతానులేండి. 3, 5 కలిసి ఉన్నాయి కదా, పెద్దగా కనిపిస్తాయి. మధ్య 2వ వరుస అవుతాయి. యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు. దీనికి ఏమని పేరు పెట్టాడు ఆయన? నివాస స్థలము అని పెట్టి. 7వ వచనం, ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడదము రండి. ఆహ్వానము. ఎవరైనా మందిరానికి రమ్మని పిలుస్తారండి మనల్ని? వద్దని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మేము మందిరికి పోతున్నారు, అలసిపోయారు కదా, బాగా షాపింగ్ చేసుకున్నారు కదా, ఇల్లంతా శుభ్రం చేసుకున్నారు కదా, ఇంకా మీకు ఎక్కడ ఒప్పుకుందంటే మీరు పోవద్దని, మేము పోవట్లేదు అని అర్థం. అయ్యో ఆకే పోవట్లేదు, ఆ బ్రదరే పోవట్లేదు, ఇంక మనం ఏం వెళుతాం లేండి. అంత ఆత్మీయులు, అంత ఎల్డర్లు, అంత సేవకులు, అంత బోధకులు, అంత కాపర్లు, అంత ఉపదేశకులు, అంత గొప్పోళ్ళే వెళ్ళలేకపోతుంటే ఇక మనం ఎక్కడ వెళదాం లేండి, చాలా అలసిపోయాం కదా, ఇంకోసారి కావాలంటే వెళదాం, ఇప్పుడు మిస్ అయింది, ఇంకోసారిది అన్ని కలిసి ఒకేసారి చేస్తాం, కొత్త సంవత్సరంలో ప్రభావం వచ్చిందో మేము మందిరానికి అని అంటాం. ఈ కీర్తనకారుడు మనల్ని ఒక డైరెక్షన్, మన వైఖరే మార్చేస్తున్నాడు, మన దృక్పథమే మార్చేస్తున్నాడు, మన ఆధ్యాత్మికమైన తలంపులే మార్చేస్తూ ఉన్నాడు. అందుకనే జ్ఞాపం చేస్తున్నాడు, ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఇప్పుడు మనం ఏం చెప్పాలి మరి ఆయనతో, దావీదుతో? ఆయన పాదపీఠం ఎదుట సాగిలి పడదాము రండి. ఇప్పుడు 8వ వచనంలో రాస్తూ వచ్చినాడు ఆయన. 132వ కీర్తన 8వ వచనం, యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో. 150 కీర్తనల్లో ఒకేసారి ఈ పదం వాడబడింది. ఏ పదం? మందసము. ఇంక ఈ కీర్తనలు ఎక్కడ ఈ పదం కనిపించదు. ఎక్కడ మందిరం ఉందో అక్కడేముంది?
మందసం. ఎక్కడ నివాస స్థలం ఉందో అక్కడేముంది? మందసం. ఎక్కడ విశ్రాంతి స్థలం ఉందో అక్కడేముంది? మందసం. మందసం అంటే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువే. క్రైస్ట్ ఈజ్ అవర్ ఆర్క్. ఆ మందసంలోనే అహరోను చిగురించిన కర్ర, అక్కడే ధర్మశాస్త్రం అంటే వాక్యపు పలకలు, అక్కడే మన్నా గల పాత్ర. ఆ మన్నా యేసు ప్రభువే. అహరోను కంటే మిచ్చిన ప్రధాన యాజకత్వం కలిగిన వాడు, మెల్కీజెదెకు క్రమం చొప్పున నిత్యము విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడు, రాబోతున్న మేలుల విషయమే మన కొరకై ఈ భూమి మీదకి దిగి వచ్చిన వాడు. ఆ తర్వాత రాతి పలకలు రెండే కనిపిస్తున్నాయి. కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఆ 2 రాతి పత్రికలను 2 ఆజ్ఞలుగా కన్వర్ట్ చేశారు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతో ప్రేమించు, మొదటి పలక. రెండవ పలక లవ్ యువర్ నైబర్ యాజ్ దై సెల్ఫ్, నిన్న వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మోషే 2 పలకలు 10 ఆజ్ఞలు పట్టుకొని వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మందసముగా 2 ఆజ్ఞలు. దేవుని ప్రేమించు, దేవుని యందు విశ్వాసం ఉంచిన పొరుగు వారు దేవుని ప్రజలను ప్రేమించు. ఆహా, ఎంత దైవ సంగతులు ఆయన మన కొరకే తెల్లంగా ప్రత్యక్షపరచుకోవటానికి ఇష్టపడుతూ వచ్చినాడు. ఆ విశ్రాంతి స్థలంలోనికి విశ్రాంతి లేని వారిని ఆహ్వానిస్తున్నాడు. బహుశా నేను అనుకుంటా ఇలాంటి పదాలే పికప్ చేసుకొని వాటిని తీసుకొని మత్తయి భక్తుడు 11వ అధ్యాయం సువార్తలో రాశాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనులారా నా యొద్దకు రండి. క్రైస్ట్ ఈజ్ ద పర్సన్ ఆఫ్ రెస్ట్. విశ్రాంతి కలిగించే వ్యక్తి క్రీస్తే. ఆ క్రీస్తు ఎక్కడుంటాడో అదే విశ్రాంతి స్థలం. ఆయనే మానవునికి విశ్రాంతి కలిగించేవాడు. యేసు ప్రభుకు వెలుపట మనమంతా విశ్రాంతి లేని స్థితిలో ఉన్నామన్న సంగతి మనం గుర్తించాలా. ఇప్పుడు ఎన్ని చూసినాము? 4 5 4 అనుకోండి. స్థూలంగా ఈ 132వ కీర్తనలో 2 కలిసి ఒకటే పేరు పెట్టుకుందాం. విశ్రాంతి స్థలము, నివాస స్థలము. ఈ రెండింటికి కలిసి విశ్రాంతి స్థలం అనే పెట్టుకుందాం. అనేక సందర్భాల్లో యేసు ప్రభు దగ్గర మనం విశ్రాంతి పొందటానికి ప్రయత్నించి ఆయన శిలువ నీడను కూర్చున్నప్పుడు కలిగే విశ్రాంతి అమోఘం. కానీ చాలాసార్లు మనం అనుకుంటాం, ఏంటో ప్రార్థన చేస్తున్నాం, శిలువ అంటున్నాం, వాక్యం అంటున్నాం, మందినికి వస్తున్నాం, కానీ కష్టాలన్నీ నాకే, బాధలన్నీ నాకే, అనారోగ్యాలన్నీ నాకే, ఆర్థిక ఇబ్బందులన్నీ నాకే, రోగాలన్నీ నాకే, దాన్ని పోయి కూడా వచ్చేస్తున్నాయి. నాకు కాదు, మామూలుగా మనం అనుకుంటాం కదా, అన్నీ నాకే వస్తున్నాయి. మిగతా వాళ్ళు అందరూ బాగున్నారు చూడు, మా పాస్టర్ గారు ఎలాగున్నారు, పాస్టర్ ఎలాగుంది, ఎల్డర్స్ ఎట్లున్నారు, వాళ్ళు ఎలాగున్నారు, వీళ్ళు ఎలాగున్నారు, సింగర్స్ ఎలాగ, సండే క్లాస్ టీచర్స్ అందరూ బాగున్నారు, నేనే బాగలేను అని మనం అనుకుంటాం. కానీ అందరికీ వారికి ఉండే సమస్యలు వారికి ఉంటాయి. కొంతమంది బయటికి బహిరంగంగా చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. కొంతమంది ఏమంటారు, కడుపులో పెట్టుకుంటే చినిగిపోద్ది, నోట్లో నుండి బయటకు వస్తే వ్యాపిస్తుంది. కనుక నోట్లో నుండి బయటికి రాకుండా, కడుపులో నుండి చినిగిపోకుండా అలాగే పెట్టుకోవాలంటే కొంతమందికి సాధ్యం. దావీదు లాంటి వాడికి. మనకి ఈ 2 దుస్సాధ్యాలు అనుకుంటా. అందుకనే మనకి 2 జరుగుతాయి. కడుపులో చించుకుంటే పేగలు బయటపడతాయి, నోరు తెరిచి బయట వాళ్ళకి చెప్తే మన సంగతులనే బయట వాళ్ళకి తెలిసిపోతాయి. అయితే దేవుడు అందరికి ఉపకారి, ఎప్పుడు పొరపాటు చేయడు. ఆయన విశ్రాంతి ఇచ్చేవాడు. ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటాలు ఉన్నా. ఒక చిన్న కథ చెప్పి నేను ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించేనా. అదొక ఊరిలో ఒక బాలుడు ఉన్నాడు, రక్షణ పొందినాడు. బాలుడు అంటే ఒక నడి వయసు 18-19 సంవత్సరాలు ఉన్నాయి. బహుశా బీటెక్ చదువుతున్నాడు అని చెప్తాం, ఎందుకంటే బీటెక్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా. ఒకరోజు నిద్రపోయింటే ఆడికి ఒక కళ కలిగింది. ఆ కళలో ఏంటంటే దేవుడు ఒక రకమైన యాపిల్ పండ్లు ఇస్తున్నాడంట. అది చాలా మంచి యాపిల్ పండు. ఆ యాపిల్ పండు ఎవరు తీసుకుంటున్నారో వారికి ఆరోగ్యం కలుగుతుంది, వారికి క్షేమం కలుగుతుంది, వారికి మంచి విశ్రాంతి కూడా కలుగుతుంది. ఈ పిల్లవాడు ఆ కళ నమ్మేసి ఉదయాన్నే ఏ స్థలం అయితే కళలో కనిపించిందో ఆ స్థలానికి వెళ్ళాడు. అప్పటికే చాలామంది వరుసల్లో ఉన్నారు. మాకు కూడా యాపిల్ పండిస్తాడు, మాకు కూడా యాపిల్ పండిస్తాడు, మాకు కూడా యాపిల్ పండిస్తాడని చాలామంది వరుసల్లో ఉన్నారు. వరుసల్లో ఉంటే వెళ్ళి పిల్లవాడు ఆ వరుసలో నిలబడి ఆ పిల్లవాడిని వంత వచ్చిన తర్వాత ఇలాగ దేవుడు యాపిల్ పండిస్తుంటే ఆ యాపిల్ పండు 2 చేతుల్లో పట్టుకున్నాడు. ఇలాగ బయటకు వస్తుంటే ఇలాగ డ్రైనేజ్ అది ఇది ఏదో ఉన్నట్టుంది అనుకుంటా. ఆ చేతుల్లో సరిగా పట్టుకోలేక డ్రైనేజ్ కాలువలో పడిపోయింది. చూస్తున్నానే కొట్టుకుపోయింది. అది చాలా పెద్ద డ్రైనేజ్ కాలువ, దిగడానికి ధైర్యం చేయలేదు. దిగినాక కూడా ఇంక వస్తాడా రాడా బయటికి నమ్మకం లేదు. అయ్యో ఇలాగ అయిపోయింది అని వచ్చి మళ్ళీ ఏం చేయాలా అని అక్కడ ఎవరైనా వాలంటీర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగాడు. నా యాపిల్ పండు ఇలాగ మురికి కాలువలో పడిపోయింది,
మళ్ళీ నాకు కావాలంటే ఏం చేయాలా అంటే, దేవుడు ఇప్పుడు ఇస్తాడంటే ఎప్పుడైనా ఇస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఇవ్వాలంటే నువ్వు వరుసలో నిలబడాల. వరుసలో నిలబడిన తర్వాత ఈ అబ్బాయి వంత వచ్చేటప్పటికి దాదాపు 4 గంటలు అవుతుంది. ఉదయం నుండి నిలబడినా అలసిపోయి విశ్రాంతి లేకుండా ఉన్నా మళ్ళీ ఇప్పుడు నిలబడాలా అని అనుకున్నాడు. తప్పదు మరి, నీకు కావాలనుకుంటే నిలబడాలా, లేదనుకుంటే ఎత్తుక్కోవాలనుకుంటే వెళ్ళి మురికాలువలు ఎత్తుక్కునే దాన్ని బట్టి నిలబడితే మేలు కదా అనుకుని వచ్చి నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఈయన వంత రానే వచ్చింది. దాదాపు 4 గంటలు నిలబడిన తర్వాత వంత వచ్చింది. అప్పుడు దేవుడు యాపిల్ పండు చేతిలో పెట్టాడు. అప్పుడు దేవుడిని అడిగాడంట, మొదట మీరు యాపిల్ పండు ఇచ్చినప్పుడు డ్రైనేజ్ కాలువలో పడిపోయింది, ఇప్పుడు 4 గంటలు నిలబడినాను అంటే పడగొట్టింది నేనే అన్నాడంట దేవుడు. మీరు ఇయడం ఏంటి, మళ్ళీ పడగొట్టడం ఏంటి, 4 గంటలు నన్ను నిలబెట్టడం ఏంటి, వచ్చిన తర్వాత తీసుకోవడం ఏంటి ఇదంతా నాకు అర్థం కావట్లేదు, అన్నీ నాకైనా కష్టాలు, మిగతా వాళ్ళ నాకంటే ముందు వెనకొచ్చిన వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారంటే, అవును నేను నీకు మొదట ఇచ్చిన యాపిల్ పండు కులిపోయింది, దాన్ని తింటే నీకు కూడా రోగం వస్తుంది, అందుకే దాన్ని నేను పడగొట్టిన తర్వాత నీకు ఇంకా మంచి ఫ్రెష్ తాజాగా చేయబడిన యాపిల్ పండు రావాలంటే 4 గంటలు టైం తీసుకుంటాను. నువ్వు పడగొట్టిన వెంటనే నేను నీ దగ్గరికి వచ్చి యాపిల్ పండు ఇస్తే అది ఇంకా పూర్తిగా పండిండదు, దాన్ని నువ్వు తింటే పుల్లగా నీకు అనిపిస్తుంది, నీకు అంత ఉపయోగం ఉండదు. అందుకే నీకు తాజా ఇవ్వాలంటే కొంత సమయము తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఈ సమయంలోగా ఇది పండింది కనుక ఈ 4 గంటల సమయంలో నిన్ను వరుసలో నిలబడమని చెప్పాను. ఇప్పుడు నీకు ఇది ఇస్తున్నాను, ఇది నువ్వు తీసుకుని వెళ్ళి తినవచ్చు, నువ్వు ఆరోగ్యకరంగా ఉంచు. ఈ కథ కట్ చేస్తే మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనకు అంత ఉపయోగకరం కాదేమో, మనం ఏమనుకుంటే దాన్నే పట్టుకుని వెళ్ళాడుతున్నాం, అదే బాగుంది, ఆ డిజైన్ బాగుంది, ఆ ఇల్లు బాగుంది, ఆ ప్రపోజల్ బాగుంది, ఆ చదువు బాగుంది, ఆ ఉద్యోగం బాగుంది, అంతా అదే బాగుంది. దేవుడు అంటున్నాడు, నేను ఇంకా నీకు శ్రేష్టమైనది, యెహోవా ఉత్తమమైనది అనుగ్రహించిన కీర్తనలో ఉంది. ఉత్తమమైనది అనుగ్రహిస్తాడంటే మళ్ళీ ఇంట్లో నిలబడాలా, కష్టపడాలా, ప్రయాసపడాలా, తిరిగి ప్రవహించేదా కనిపెట్టుకుని ఉండాలా. ఎవరి మనసు యెహోవా మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణశాంతి కలవానిగా దేవుడు చేసేదాకా అలా కనిపెట్టుకుని ఉండాలి కదా. అలా కనిపెట్టుకుని ఉండడం మనకి చాలా ఇబ్బంది అని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఎవరైతే కనిపెట్టుకుని ఉండగలరో అప్పుడు ప్రభు ఇచ్చిన తర్వాత మనం పొందే విశ్రాంతి అమోఘ. కనిపెట్టుకుని ఉన్నారా? నాకే కష్టాలు, నాకే ఈ బాధలు, నాకే వేదనలు, నాదే ఇలా కావడం ఏంటి, నాకే చదువు రాకపోవడం ఏంటి, నాకే ఉద్యోగం లేకపోవడం ఏంటి, నాకే పెళ్లి సంబంధాలు కుదరకపోవడం ఏంటి, నాకే ట్రాన్స్ఫర్లు ఏంటి, నాకే రీలొకేషన్ ఏంటి, మా ఆవిడే, మా ఆయనే, మా పిల్లలే, ఎందుకు ఇలాగో, ఎందుకు విశ్రాంతి లేకుండా ప్రశ్నిస్తూ అలాగే ఉంటే ప్రభు శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన విశ్రాంతి మనకు అనుగ్రహించి నడిపించేవాడు. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? కీర్తనలు 46:4 లేదా 20వ కీర్తన 2వ వచనం, సేమ్ 2 పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను. ఏ స్థలం ఇది? పరిశుద్ధ స్థలం. చెప్పొచ్చు, ఐఎమ్ హెల్ప్లెస్, ఐ కెనాట్ హెల్ప్ యూ, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, నేను నీకు సహాయం చేయలేను, నా చేత కాదు, నేను సహాయం చేయడానికి ఇంక వీలు కాదు అని మనుషుడు చెప్పొచ్చు. కానీ దేవుడు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో ఏనాడు కూడా ఐఎమ్ హెల్ప్లెస్, ఐ కెనాట్ హెల్ప్ యూ అని చెప్పలేడు. ఆయన పేరే హెల్పర్, సహాయకుడు. అందుకే యెషయాలో ఉంది, నేను నీకు సహాయము చేసేదను. దేవుడే మనకు ఆశ్రయమును, దుర్గమును, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. క్రైస్ట్ ఈజ్ అవర్ హెల్పర్. ఇప్పుడు ఎన్ని స్థలాల యొక్క విశిష్టత చూసాము? 5 స్థలాలు. మొదటిది ఏంటి? ఉన్నత స్థలములలో నుండి ఆయన మనల్ని పట్టుకున్నాడు. రెండవది ఏంటి? ఎత్తైన స్థలములో ఆయన మనల్ని నిలువబెట్టాడు. మూడవది ఏంటి? విశాల స్థలములోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు. 4వది ఏంటి? విశ్రాంతి స్థలములో ఆయన తన బలసూచకమైన మందసం చేత మనకు బలం అనుగ్రహిస్తున్నాడు. 5వది పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఈ 5 పదాలకి కీర్తనకాడు ఏం చేశాడంటే, 5 మీరు పదాలు గుర్తుపెట్టుకోవాలంటే మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో, 5 కలిసి ఒకటే పదమే చేసేనా అని అన్నాడు. సరే చేసేయండి, మాకు కావాల్సింది అదే అని అనుకున్నాం. మనం కూడా అంతే కదా, ఇవన్నీ చొక్కా, ట్రౌజరు, సాక్స్, అది ఇది అంటాం. ఇవన్నీ కలిసి ఒకే మాటలు చెప్పాలంటే ఏమంటాం చెప్పండి? ఏమంటాం? ఒక్క మాటలో చెప్పండి. డ్రెస్. స్త్రీలలో వేరు పురుషుని వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో ఆయన నేను గుర్తించవచ్చు. ఆయన మనోహరుడు. ఆయన ఏలుచున్నాడు కనుక ఆ స్థలంలో వారిని మనోహరమైన స్థలంలోనికి తీసుకుని వెళ్ళాలని దేవుని ఉద్దేశం.
ఎక్కడో పడి చెడి పాపంలో కొట్టిమిట్టాడుతూ నిరీక్షణకు ఆధారం లేకుండా ఏం చేయాలో తోచక జీవిస్తున్నా కనుక అందరూ పిలుచుకొని వచ్చి తోడుకొని వచ్చి నీ కృప ద్వారా నీ పరిశుద్ధ స్థలంలో నిలువబెట్టినావు. ఇక్కడ ఆయన మనల్ని సిద్ధపరిచి ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. మనం కూడా అలాగ సిద్ధపడి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన వచ్చిన వెంటనే ఆ రాకడ ఇప్పుడే రావచ్చు, ఈరోజే రావచ్చు. ఈరోజు వస్తే ఎంత బాగుంటుంది, ఖర్చులు తగ్గుతాయి, తిండి తగ్గుతుంది, మిగతావన్నీ తగ్గుతాయి. ప్రభుతో పాటు మనం ఉండటానికి కొనిపోబడతాం. కాగా సదాకాలం మనం ఆయనతో పాటు ఉంటాం, ఆయనను పోలి ఉంటాం, ఆయన వలే ఉంటాం, ఆయనతోనే ఉంటాం, ఆయన మహిమను మనం అనుభవిస్తాం. ఆ మనోహరమైన స్థలములలో పాలు ప్రాప్తించినట్లు సహాయం చేయను గాక.